చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఈసారి ట్రిపుల్ ఆర్ పోటీ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ పోటీ అంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుకున్నారేమో, కాదు, ముగ్గురు వ్యక్తులు. వీరి ముగ్గురు పేర్లు ఆర్తోనే ప్రారంభమవటం ఇక్కడ విశేషం. ఇప్పటికే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకవైపు, మరోవైపు గత 10 సంవత్సరాలుగా పెద్దిరెడ్డిని ఓడించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు. ఇక ఇంకోవైపు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఇలా ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో ముగ్గురు రామచంద్రులతో ఎన్నికల పోరు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చిత్తూరు జిల్లాది ప్రత్యేక స్థానం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్తూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. పుంగనూరులో ఎలా గెలుస్తావో చూస్తా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అంటుంటే, ఈసారి కుప్పంలో అడుగు పెట్టనివ్వను అంటూ చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాలు విసురుతున్నారు. ఇదిలా ఉంటే 2019లో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 51% ఓట్లు పోలవ్వగా, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 36% ఓట్లు పోలయ్యాయి. 2024లో రాజకీయం చాలా మారింది. విపక్షాలు పెద్దిరెడ్డి కుటుంబంపై చాలా ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలు పుంగనూరు ప్రజలు ఎంతవరకు నమ్మారో వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి, అలాగే భారత యువజన చైతన్య పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుంగనూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.